జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కుటుంబ నియంత్రణ విషయంలో ఇస్లాంలో వేరుగా ఉంది అంటూ చాలా మంది చెప్తూ ఉంటారు. అసలు కుటుంబ నియంత్రణ ఇస్లాంలో ఉందా లేదా? ఖురాన్ ఏం చెప్తోంది? మత పెద్దలు ఏమంటున్నారు? దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. అలాగే ఏదైతే ఇస్లాంని పూర్తిగా నమ్ముతూ ఉన్న ముస్లిం దేశాలు కుటుంబ నియంత్రణ విషయంలో అవలంబిస్తున్న తీరేంటి? భారతదేశం లాంటి దేశంలో ముస్లింలు కుటుంబ నియంత్రణ విషయంలో మత పెద్దలు చెప్తుంది ఏంటి అనేది కూడా తేటతెల్లం చేస్తాం. ఇక భారతదేశ జనాభా చైనాను మించిపోయినట్లు ఇటీవల ఐక్యరాజ్య సమితి జనాభా విభాగం అంచనా వేసింది. ప్రస్తుతం మన జనాభా 142.86 కోట్లు కాగా చైనా జనాభా 142.57 కోట్లని వెల్లడించారు. మొత్తానికి ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా భారతదేశం చరిత్ర లిఖించిందనమాట. ఈ పరిస్థితిని మనం ముందుగానే ఊహించాం కాబట్టి ఏమాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇక్కడే ఆందోళన చెందాల్సిన ఒక అంశం ఉంది. అదేంటంటే ఇక్కడ భారతదేశం ఏర్పడినప్పటికీ ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. భారతదేశం ఏర్పడినప్పుడు హిందువుల జనాభా నిష్పత్తి చాలా ఎక్కువగా ఉండేది, ముస్లిం జనాభా తక్కువగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అంశం ఏంటి అంటే హిందువుల జనాభా నిష్పత్తి తగ్గుతుంటే ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో దేశ జనాభా సమతుల్యం క్రమంగా దెబ్బతింటూ వస్తోంది. అస్సాంలో పెరుగుతున్న ముస్లిం జనాభా విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆందోళన కూడా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మారుతున్న జనాభా నిష్పత్తి పట్ల తనకు ఆందోళనగా ఉందని, ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిందని అన్నారు. ముస్లిం జనాభా పెరగడం అనేది తమకు రాజకీయం కాదని, జీవన్మరణ సమస్య అని హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడిన మాటల్లో పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం ఏమీ లేదు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, కానీ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది అవగతమవుతుంది. ఇక 1951లో 12% ఉన్న ముస్లిం జనాభా ప్రస్తుతం 40% చేరుకుంది. ఇది ముస్లిం జనాభా గురించి మాట్లాడటం హిమంత్ బిశ్వశర్మ మొదటిసారి కాదు, కానీ దీని గురించి కంపల్సరీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే జూన్ 2021లో అస్సాం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ఆయన మాట్లాడుతూ అస్సాంలో మైనారిటీ ముస్లింలలో ఆర్థిక అసమానతలు, పేదరికాన్ని, జనాభా విస్ఫుటమే కారణమని కూడా ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అయితే అస్సాంలో ముస్లిం జనాభా పెరుగుదలకు ప్రధాన కారణం అక్రమ వలసలు. అస్సాంని ఆనుకొని ఉన్న బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ మంది డంప్ అవుతే ఏమవుతుంది అన్నది పశ్చిమ బెంగాల్లో చాలా క్లియర్గా చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్ పరిస్థితుల్లో చూస్తున్నాం. అక్కడంటే మహిళ ముసుగులో ఉన్న రాక్షసి పాలన చేస్తోంది కాబట్టి పెద్దగా దాని గురించి ప్రతిఘటించే వాళ్ళు ప్రభుత్వంలో ఎవరు లేరు. కానీ ఇక్కడ అస్సాం సీఎం దేశహితం గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి అక్కడ జరుగుతున్నది, బంగ్లాదేశ్ నుంచి జనాభా ఎక్కువ వస్తే భారతదేశంలో ఏమవుతుంది అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇక వీటిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. అస్సాంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ముస్లిం జనాభా పెరుగుతోందనే విషయాన్ని చెప్పారు. ఇందుకు కారణం కుటుంబ నియంత్రణ పాటించకపోవడమే అనేది తెలుస్తున్నట్టుగా ఉంది. ఇస్లాం కుటుంబ నియంత్రణకు అంగీకరించదని, దాన్ని పాటించి భగవంతుడు ఇచ్చే పిల్లలను కనే హక్కులను నిరాకరించడం అపరాధం అనే అపోహలను ఇస్లాం ఛాందసవాదులు, మత పెద్దలు పెంచుతూ వచ్చారు. దీని కారణంగా జనాభాతో పాటు ఛాందసవాదం, పేదరికం, అవిద్య కూడా పెరుగుతూనే ఉంది. నిజానికి ఖురాన్లో ఎక్కడా కూడా కుటుంబ నియంత్రణను నిషేధించలేదు. మహమ్మద్ ప్రవక్త కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. నిజం చెప్పాలంటే ఖురాన్ పరోక్షంగా కుటుంబ నియంత్రణను అనుమతించింది. ఎలా అంటారా? 2 సంవత్సరాల పాటు తప్పనిసరిగా తల్లి పాలు ఇవ్వాలని ఖురాన్ ఆదేశించింది. అంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత 2 సంవత్సరాల పాటు ఆ తల్లి బిడ్డకు పాలు ఇవ్వాలని. ఇది ఒక రకంగా తల్లి బిడ్డలకు శ్రేయస్కరంగా ఉపయోగపడుతుంది. అండ్ పిల్లలను ఎక్కువగా కనకుండా ఉండడానికి, అలాగే వెంటనే పిల్లల్ని కనకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అసలు నిజంగా కూడా ముస్లిం మతంతోనే నడుస్తున్న దేశాలు, సాంప్రదాయ ఇస్లామిక్ దేశాలైన ఇరాను, ఈజిప్టు, ఇండోనేషియా, బంగ్లాదేశ్ వంటి దేశాలను చూస్తుంటే అక్కడ అవి కుటుంబ నియంత్రణను పాటిస్తున్నాయి. అక్కడ మతాధికారులు, ఉలేమాలు, మసీదులలో ఇమాములు కూడా కుటుంబ నియంత్రణను ప్రోత్సహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఇక ఇండోనేషియాలో అయితే ఏకంగా ఇమాములు మసీదులను కుటుంబ నియంత్రణ ప్రచారానికి కేంద్రంగా కూడా ఉపయోగించుకుంటున్నారు. మరో సాంప్రదాయక ఇస్లామిక్ దేశమైన ఇరాన్ కూడా కుటుంబ నియంత్రణ పద్ధతులను 74% ఆమోదించింది. కానీ భారత్లో మాత్రం
ఇస్లాం మత పెద్దలు ఇక్కడి ముస్లింలను గందరగోళానికి గురి చేస్తున్నారు. కుటుంబ నియంత్రణ ఇస్లాంకు విరుద్ధమనే అపోహను విజయవంతంగా పాతుకుపోయేలా చేశారు. ఇప్పటికైనా మన దేశంలోని రాజకీయ పార్టీలు, సంస్థలు ముస్లింలు తమ నిజ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టాలి. అది ముస్లింలకే కాదు, దేశానికి కూడా శ్రేయస్కరం. వాస్తవాలను చెప్పాలి. ఎక్కువ మంది పిల్లల్ని కనడం కాదు, కన్న పిల్లల్ని కూడా ఒక ప్రయోజకులుగా చేసే విధంగా వాళ్ళకున్న ఫలాల్ని ఉపయోగించుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలి, ముస్లింలలో ఉన్న ఆర్థిక అసమానతలు తొలగిపోవాలి, దానికి కారణాలు ఏంటి, అసలు వాళ్ళ జీవితాలలో మార్పు తేవడానికి ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళ జీవితాలను అడ్డు పెట్టుకొని ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి సీట్లను సంపాదించుకోవడానికి కాదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈ విషయంలో ముస్లింలు కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అది ముస్లింలకే కాదు, ఈ భారతదేశానికి. ఈ దేశం ఎక్కడి నుంచి వచ్చినా కూడా అమ్మలాగా తన ఒడిలో స్థానం కల్పిస్తుంది. అందుకే చైనా కంటే కూడా జనాభా పెరిగిపోవడానికి కారణమైంది. ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా సరే మీరు ఎందుకు వచ్చారు అన్నది. అన్నమో రామచంద్ర అనగానే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే మనస్తత్వం కలిగిన ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి మతాలకు కులాలకు అతీతంగా ఉంది. కాబట్టి ముస్లింలు ఈ విషయంలో ఆలోచించండి, చెప్పిన వాటిలో వాస్తవాలను గ్రహించండి. మిమ్మల్ని ఓటు బ్యాంకుగా మలుచుకుంటుంది ఎవరు అనేది తెలుసుకోండి. ధర్మం వైపు నిలబడండి. దేశ శ్రేయస్కి అడుగులు ముందుకేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేరా భారత్ మహాన్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.